నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఇంటర్నేషనల్ స్టేడియం కి కరెంట్ కట్ క్రేజీ మ్యాచ్ల టికెట్లు కేర్ ఆఫ్ బ్లాక్ మార్కెట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఏమైంది ఇవాళ ఉప్పల్ స్టేడియంలో జరిగే సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ టికెట్లను మాయించేసిందెవరు అధిక ధరలకు బ్లాక్ లో అమ్ముకుంటున్నదెవరు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ చేశారు విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లులు కట్టడం లేదని చెప్తున్నారు తిరిగి కరెంట్ సరఫరా పునరుద్ధరించిన మరోసారి హెచ్సిఏ పరువు మాత్రం గంగలో కలిసిందే అంతేకాకుండా ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు కూడా పెట్టారు అటు ఐపీఎల్ మ్యాచ్ల టికెట్లు సైతం బ్లాక్ మార్కెట్ కు తరలిపోతున్నా పట్టించుకునే నాదులే లేరు ఎన్నో అక్రమాలు మరెన్నో ఆరోపణలు అవినీతిలో పెద్దన్న చెడ్డ పేరుకి చిరునామా బ్లాక్ టికెట్ల దందాతో మంటగలిసిన ప్రతిష్ట ముఖ్యమైన మ్యాచ్ వేళ కరెంటోళ్లతో గొడవల పోయిన పరువు చాలదా ఇంకా పోగొట్టుకోవాలా హెచ్సిఏలో ఇక మార్పు రాదా ఎన్ని ఆరోపణలు ఇంకెన్ని వివాదాలు కోర్టులు ముట్టికాయలు వేసిన నిపుణుల కమిటీ వేలెత్తి చూపినా దేశవ్యాప్తంగానే కాదు అంతర్జాతీయంగా పరువు మంటగలిసిన నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తయారైంది హెచ్సిఏ పరిస్థితి ఇప్పుడు బ్లాక్ టికెట్ల దందాతో పాటు కరెంట్ కట్ చర్యలతో హెచ్సిఏ పరువు గంగలో కలిసింది శుక్రవారం అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ ఉంది చెన్నై హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇప్పటికే రెండు జట్ల ఆటగాళ్లు హైదరాబాద్లో ముమ్మర ప్రాక్టీస్ చేశారు అయితే కరెంట్ కోతలతో హెచ్సిఏ పరువు గంగలో కలిసింది ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్ చేశారు అధికారులు చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తుండగానే పవర్ కట్ అయింది జనరేటర్తో కరెంట్ సప్లై చేశారు పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు హెచ్సిఏ దీంతో పవర్ సప్లై నిలిపివేశారు విద్యుత్ అధికారులు మ్యాచ్కు ముందే పవర్ కట్ చేశారు ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేశారు బిల్లులు చెల్లించకుండా 1,67,00,000 కరెంటు వాడుకున్నారంటోంది విద్యుత్ శాఖ 2015లోనే కేసు నమోదు చేశామని 15 రోజుల క్రితం నోటీసులు పంపించామంటున్నారు అధికారులు అయితే చాలాసేపు తర్వాత ఇష్యూ సద్దుమణిగింది అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి ఎలాగోలా విద్యుత్ శాఖ అధికారులతో ఏం మాట్లాడారో ఏమో కానీ కరెంట్ అంతరాయం తొలగింది కానీ హెచ్సిఏ పరువు ప్రతిష్ట గంగలో కలిసిపోయింది చెన్నై హైదరాబాద్ మధ్య మ్యాచ్ క్రేజ్ మామూలుగా లేదు ఈ రెండు జట్ల మధ్య రసవత్తర మ్యాచ్ను వీక్షించాలని ఎంతగానో ఎదురుచూశారు ధోనీ బ్యాటింగ్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు టికెట్ల కోసం ప్రయత్నించిన వారికి మాత్రం నిరాశే ఎదురైంది ఎందుకంటే మ్యాచ్ టికెట్లన్నీ బ్లాక్ మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి ఈ మ్యాచ్కు సంబంధించి టికెట్స్ కోసం ఓపెన్ చేసిన గంటలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయినట్లు చూపించింది పేటీఎం 15,000 రూపాయలు 22,000 30,000 టికెట్లు మాత్రమే అమ్మకానికి పెట్టింది పేటీఎం 1,500 4,000 4,500 6,000 7,500 రూపాయల టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అని చూపించింది బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకుంటున్నారని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు గంటలోపే వేల టికెట్లు ఎలా అమ్ముడుపోతాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాదు విఐపీలు సెలబ్రిటీలు అధికారులు చివరికి మంత్రులకు తంటాలు తప్పడం లేదు టికెట్ల కోసం హెచ్సిఏ పెద్దలకు వందలాది కాల్స్ వస్తున్నాయట కాంప్లిమెంటరీ టికెట్లు సైతం బ్లాక్ మార్కెట్లోకి తరలిపోతున్నాయట పోలీసులు హెచ్సిఏ మాజీ సభ్యులు హెచ్సిఏ సభ్యులు ప్రభుత్వ అధికారులకు గౌరవపూర్వకంగా ఇచ్చే కాంప్లిమెంటరీ టికెట్లు సైతం అమ్మకానికి ఎలా వచ్చాయి అధికారులు అమ్ముకుంటున్నారా పోలీసులే పక్కదారి పట్టిస్తున్నారా హెచ్సిఏ సభ్యులు కాసులకు కక్కుర్తిపడి అమ్ముకుంటున్నారా బ్లాక్ మార్కెట్లోకి కాంప్లిమెంటరీ టికెట్లు ఎలా వచ్చాయి స్టేడియం కెపాసిటీ ఎంత ఎన్ని టికెట్లు అమ్మకానికి పెడతారు ఎన్ని టికెట్లు కాంప్లిమెంటరీగా ఇస్తారు పేటీఎం పారదర్శకంగా టికెట్లు అమ్ముతోందా లేదా ఇలాంటివి పట్టించుకునే నాథుడే లేడు ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదానికి హెచ్సిఏ దగ్గర సమాధానం లేదు ఐపీఎల్ బ్లాక్ టికెట్ల దందాపై వరుస కథనాలు ప్రసారం చేసింది ఎన్టీవీ మీడియా సమావేశంలో నిర్వాహకులను నేరుగా ప్రశ్నించింది మ్యాచ్ టికెట్లు ఏమవుతున్నాయని క్వశ్చన్ చేసింది అయితే నోరెళ్లబెట్టారు ఆర్గనైజర్లు హైదరాబాద్ సిఎస్కే మ్యాచ్ టికెట్స్ నిన్న ఓపెన్ అయిన 5 to 10 మినిట్స్లోనే సర్వర్ బిజీ వచ్చింది ఆ తర్వాత చూస్తే టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అని పెట్టారు ఆల్మోస్ట్ 39,000 సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి స్టేడియంలో టికెట్స్ అన్ని ఏమైపోతున్నట్టు ఓన్లీ 15,000 22,000 33,000 టికెట్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటున్నాయి సో దిస్ టైమ్ as you know we have gone 100% online and people have been waiting in queues so there was a queue time everybody who was logged in into Paytm to try and buy the tickets whatever was the available quota the whole quota was made available for that match and everybody was given a queue time ఒకవైపు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది పోలీసులకు ఎన్నికల హడావుడి మొదలైంది ప్రభుత్వం కూడా ఎన్నికలపై దృష్టి పెట్టింది ఇదే అదనుగా హెచ్సిఏ పాలకవర్గం రెచ్చిపోయింది బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపింది మునుపెన్నడూ లేని రీతిలో బ్లాక్ టికెట్ల దందా ఈసారి జరిగింది
ధోని క్రేజ్ను సొమ్ము చేసుకునేలా ప్లాన్ వేశారు బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు. ఐపీఎల్ టికెట్లు బ్లాక్ మార్కెట్ బాట పడుతున్నాయి. సైట్లోకి రాకముందే దారి తప్పుతున్నాయి. పేటీఎం సైట్లో అప్లోడ్ చేసిన కొద్ది నిమిషాల్లోనే టికెట్లన్నీ సోల్డ్ అవుతున్నాయి. మరి వేల టికెట్లు ఏమవుతున్నాయి? హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లంటేనే గగనం. ఎప్పుడోసారి కానీ రావు. అలాంటిది ఐపీఎల్ పుణ్యమా అని ఏటా మ్యాచ్లు జరుగుతున్నాయి. ఎంచక్కా మ్యాచ్లు చూడొచ్చు అనుకున్న క్రికెట్ ఫ్యాన్స్కు నిరాశే ఎదురవుతోంది. మ్యాచ్లు జరుగుతున్నాయి కానీ టికెట్లు మాత్రం దొరకడం లేదు. ఆన్లైన్లో టికెట్లు పెడతారు కానీ బుక్ కావడం లేదు. ఓపెన్ అయిన నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోతాయి. అలా అని క్రికెట్ ఫ్యాన్స్కి దొరుకుతాయా అంటే అదీ లేదు. టికెట్ల కోసం ఉప్పల్ స్టేడియం దగ్గర, జిమ్ఖానా గ్రౌండ్ దగ్గర వేలాది మంది పడిగాపులు కాస్తూ ఉంటారు. అయినా కాసేపటికే వారిని సోల్డ్ అవుట్ బోర్డులు వెక్కిరిస్తూ ఉంటాయి. టికెట్లను పక్కదారి పట్టిస్తున్నారు కేటుగాళ్లు. బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. సైట్లో అప్లోడ్ చేయగానే నిమిషాల్లోనే వాటిని బ్లాక్ చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ధర ఉండే టికెట్లు అంటే 1500, 2500, 4000, 4500, 6000 రూపాయల టికెట్లు సైట్లో ఎంత వెతికినా కనపడవు. కేవలం 15,000, 22,000, 30,000 రూపాయల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. బ్లాక్ మార్కెట్ వెనుక పేటీఎం బుకింగ్ సిబ్బంది హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా ఇదే పరిస్థితి. స్టేడియం కెపాసిటీ 55,000. అందులో 60% టికెట్లు సేల్ చేసుకోవచ్చు. మిగతా 40% స్పాన్సర్లు, హెచ్సిఏ, క్రికెట్ క్లబ్స్, క్రికెటర్ల కోటాలో కాంప్లిమెంటరీ కింద ఉంటాయి. అంటే కనీసం 35,000 టికెట్లైనా అమ్మాలి. కానీ 3,000 టికెట్లు కూడా అమ్మలేదు. అసలేమైనట్లు? టికెట్ల వెనుక పెద్ద బ్లాక్ దందానే జరిగిందా లేదా పక్కదారి పట్టాయా? గతంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేది. అయితే కనీసం మ్యాచ్ టికెట్లు కనబడేవి. బుక్ చేస్తుంటే ఎర్రర్ వచ్చేది, లేదా పేమెంట్ వరకు వచ్చి ఆగిపోయేది. సర్వర్ బిజీ అని వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు. హైదరాబాద్ మ్యాచ్ టికెట్స్ అనేదే కానరావడం లేదు. టికెట్ల కోసం సెలబ్రిటీలు, అధికారులు, చివరికి మంత్రులకు ఇబ్బందులు తప్పవు. టికెట్ల కోసం హెచ్సిఏ పెద్దలకు వందలాది కాల్స్ వస్తున్నాయట. అయినా నో టికెట్ అని చెబుతున్నారట. మరి అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్లోనూ కానరాని టికెట్లు ఎక్కడికి పోతున్నాయని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ దందాలను నియంత్రించాలని కోరుతున్నారు. ముఖ్యంగా టికెట్ల కోసం పోలీసుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దామంటే తక్కువ సంఖ్య కాదు, పోనీ లేవందామంటే పోలీసులతో పని. దీంతో చేసేది లేక తలపట్టుకుంటోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. లేక 3 ఏళ్లకు ఓ అంతర్జాతీయ మ్యాచ్కు ఆతిథ్యం దక్కిందనుకుంటే ఏమిటి టికెట్ల గోలా అని అనుకుంటున్నారు హెచ్సిఏ పెద్దలు. హైదరాబాద్లో T20 మ్యాచ్కు టికెట్ కావాలనుకుంటున్నారా? అయితే సీఎం పేషి నుంచి చెప్పినా అవదు. పోలీస్ బాసులు లాబియింగ్ చేసినా అందవు. ఇక కామన్ క్రికెట్ ఫ్యాన్కు మాత్రం T20 మ్యాచ్ టికెట్ అందని ద్రాక్షే. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో నార్త్, ఈస్ట్, సౌత్ స్టాండ్స్లో టెర్రస్, గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లలో కలుపుకుని మొత్తంగా 55,000 సీట్లున్నాయి. కానీ హెచ్సిఏ బోర్డుపై కనిపించే టికెట్ రేట్లకు, ప్రస్తుతం అమ్ముడుపోతున్న టికెట్ రేట్లకు చాలా తేడా ఉంది. సౌత్, నార్త్ స్టాండ్ కార్పొరేట్ బాక్సుల టికెట్ల కోసం రాజకీయ నాయకులు, కార్పొరేట్ కంపెనీల లాబియింగ్, పోలీస్ బాసుల ఒత్తిడి హెచ్సిఏపై భారీగా పడడంతో 3 రెట్లు పెట్టడానికి, ఇక విఐపి బాక్స్ టికెట్ల కోసం ₹1,00,000 ఖర్చు పెట్టడానికి అభిమానులు సిద్ధంగా ఉన్నా కానీ టికెట్స్ మాత్రం దొరకడం లేదు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు ఉండడమే కష్టంగా మారిపోయింది. 2020, 2021, 2022 ఐపీఎల్ సీజన్లలో హైదరాబాద్కు ఛాన్స్ దక్కలేదు. 2020లో టోర్నీ పూర్తిగా దుబాయ్కు వెళ్లిపోగా 2021లో సగం నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు కాంప్లిమెంటరీ పాసుల కోసం తీవ్రమైన డిమాండ్ ఏర్పడింది. ఐపీఎల్ మ్యాచ్ కాబట్టి పోలీస్ భద్రత అసాధారణంగా ఉంటుంది. ప్రేక్షకుల ఆదరణకు తగ్గట్లే పోలీసుల ఏర్పాట్లు హడావుడి ఉంటాయి. దీంతో టికెట్ల కోసం పోలీసుల నుంచి ఒత్తిడి కూడా ఆ రేంజ్లో ఉందట. ఉప్పల్ స్టేడియం పరిధిలోకి వచ్చే రాచకొండ కమిషనరేట్లోని అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటోందట. ఇవి కాక ప్రభుత్వంలోని పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సచివాలయ, ఇతర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు అడిగే పాసులు సరే వీళ్ళందరికీ ఇవ్వాలంటే 10,000 పాసులు కావాలి. వీళ్లలో ఎవరిని సాటిస్ఫై చేయాలో తెలియని పరిస్థితి. టికెట్ల అమ్మకం ఎలాగూ రచ్చయింది. కనీసం మ్యాచ్ల నిర్వహణైనా సరిగా చేస్తారా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా వచ్చిన గోల్డెన్ ఛాన్సును చేజేతులా పోగొట్టుకున్నట్లవుతుందని అంటున్నారు క్రీడా విశ్లేషకులు. జాతీయ ఆటగాళ్ల కార్ఖానా హెచ్సిఏ, టీమిండియాకు స్టార్ క్రికెటర్స్ ని అందించిన క్రికెట్ అసోసియేషన్. ఇదంతా గతం. ఇప్పుడంతా గ్రూప్ రాజకీయాలు, వర్గ విభేదాలు, అవినీతి ఆరోపణలు. అత్యంత రిచెస్ట్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు అప్పుల కుప్పగా ఎలా మారింది? దేశంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ సంఘం స్థాయి నుంచి అప్పులతో రోజులు గడిపే బి గ్రేడ్ స్థాయికి పడిపోయిన హెచ్సిఏ వ్యవహారంపై విమర్శల తీవ్రత పెరిగింది. ప్రశ్నలు బాణాల్లా సూటిగా హెచ్సిఏకు తగులుతున్నాయి. బీసీసీఐ నుంచి వస్తున్న కోట్ల రూపాయల నిధుల్లో దేనికి ఎంత ఖర్చు పెట్టారో లెక్క చెప్పే నాదులు ఉండడు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల విలువైన పనులు జరిగిపోతూ ఉంటాయి. ఈ ముసుగులో లెక్కా పక్కా లేకుండా దందా సాగిపోతోంది. ఆఖరుకు స్టేడియానికి కరెంట్ను ట్యాంపరింగ్తో వాడుకుంటూ ఉండడంతో పెనాల్టీ పడ్డ సందర్భాలున్నాయి. ఆ దెబ్బతో
15 రోజుల పాటు ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కరెంట్ సరఫరా ఆగిపోయింది. ఇప్పుడు ఐపీఎల్లో భాగంగా సిఎస్కే ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు ఇదే కరెంటు దెబ్బ పడింది. వందలు ఖర్చయ్యే పనికి వేలు, వేలల్లో ఉండే పనికి లక్షలు, లక్షల్లో పూర్తయ్యే పనికి కోట్లల్లో దండుకోవడం హెచ్సిఏ మెంబర్లకు బాగా అలవాటైపోయిన విద్య. అసోసియేషన్ లెక్కలు చూసిన ఆడిటర్లు లెక్కలను సరిచేయడం మా వల్ల కాదని చాలా సందర్భాల్లో చేతులెత్తేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్ కాంట్రవర్సీ అసోసియేషన్గా మారింది. రోజుకో వివాదంతో పరువు పోగొట్టుకుంటోంది. ఉప్పల్ స్టేడియం, ఇక్కడ జరిగే మ్యాచ్ల కంటే స్టేడియంపై వచ్చే వివాదాలే ఎక్కువ. పునాది మొదలు ఆద్యంతం కాంట్రవర్సీలకు కేరాఫ్గా మారింది ఉప్పల్ స్టేడియం. హెచ్సిఏ ప్రెసిడెంట్ కుర్చీ కత్తి మీద సాములా మారింది. ప్రెసిడెంట్ స్థానంలో ఎవరున్నా అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలు కామన్గా మారాయి. గతంలో ఎందరో హెచ్సిఏ అధ్యక్షులుగా పాలన సాగించారు, కానీ చాలా మందిపై అవినీతి ఆరోపణలు రచ్చయ్యాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అర్షద్ అయూబ్ ప్రెసిడెంట్గా కాకుండా నియంతలా వ్యవహరించాడన్న ఆరోపణలు అనేకం. జస్టిస్ లోధా కమిటీకి, బీసీసీఐకి అర్షద్ అయూబ్ అవినీతిపై ఫిర్యాదులందాయి. హెచ్సిఏ ప్రెసిడెంట్పై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. మొత్తానికి అర్షద్ అయూబ్ను హెచ్సిఏ గద్దెదించారు. వినోద్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై పోరాటం చేసి 2010లో హెచ్సిఏలోకి అడుగుపెట్టాడు అర్షద్ అయూబ్. అదే అవినీతి ఊబిలో కూరుకుపోయాడన్న ఆరోపణలున్నాయి. హెచ్సిఏ ప్రెసిడెంట్గా 2012లో మళ్లీ వినోద్ ఎన్నికయ్యాడు. వినోద్పై మరోమారు ఆరోపణలు చేసి వినోద్ను గద్దెదించాడు అర్షద్. 2014 నుంచి 2017 వరకు ప్రెసిడెంట్గా కొనసాగాడు. అర్షద్ అయూబ్ అవినీతిని ఎండగడుతూ 2017లో అధ్యక్షుడిగా వివేక్ ఎన్నికయ్యాడు. వివేక్ అవినీతిని బట్టబయలు చేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ హెచ్సిఏ ప్రెసిడెంట్గా భారీ మెజార్టీతో గెలుపొందాడు. ప్యానెల్ మొత్తాన్ని గెలిపించుకుని ప్రత్యర్థులను క్లీన్ స్వీప్ చేశాడు. నెలలు కూడా గడవలేదు, అజార్పై ఆరోపణలు మొదలయ్యాయి. ఏకంగా అజార్ పదవినే ఊడబీకే స్థాయికి తెచ్చాయి. ఇప్పుడు జగన్మోహన్ హెచ్సిఏపై సింహాసనంపై ఉన్నాడు. పరిస్థితి మాత్రం మారలేదన్న వాదన ఉంది. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, గద్దెనెక్కడం, అదే అవినీతి కూపంలో కూరుకుపోవడం రొటీన్గా మారింది. కానీ క్రికెట్ కోసం ఏం చేశారంటే మాత్రం శూన్యం. కొత్తగా స్టేడియంలు కట్టడం కాదు కదా, ఉన్న స్టేడియంలో కుర్చీలు పెచ్చులోడుతున్నా, షెడ్డు కూలినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, ఏదైనా జిల్లా స్థాయి క్యాంపును నిర్వహించడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అకౌంట్లో ₹1 డబ్బు కూడా లేదు. జిల్లాల్లో క్రికెట్ క్యాంపుల సంగతి పక్కన పెడితే కనీసం స్టేడియాలను నిర్వహించే పరిస్థితుల్లోనూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లేదు. దేశానికి అత్యుత్తమ క్రికెటర్లను అందించిన సంఘం అది. అయితే అదంతా గతం. ఇప్పుడు దోచుకోవడమే తప్ప ఆట లేదు. అక్కడంతా అవినీతి ఇన్నింగ్సే. సొమ్మును తెగతినడంలో ఆరితేరిపోయారు. బీసీసీఐ నుంచి అప్పనంగా వచ్చి పడుతున్న కోట్లు హెచ్సిఏ పెద్దల జేబులు నింపుతున్నాయి తప్ప ఆటను అభివృద్ధి చేయలేకపోతున్నాయి. టీమిండియాకు ప్లేయర్లను అందించిన ఫ్యాక్టరీగా హెచ్సిఏకు పేరుంది. అయితే అదంతా గతం. జయసింహతో మొదలుకొని నిన్న మొన్నటిదాకా టీమిండియాకు ఆడిన అంబటి రాయుడు, సిరాజ్ దాకా ఎంతో మంది టాలెంటెడ్ క్రికెటర్లను తీర్చిదిద్దింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. క్రికెట్ తప్ప మరే ధ్యాస పట్టని స్థితి నుంచి ఇప్పుడు డబ్బును తప్ప మరేదాన్ని పట్టించుకోని స్థితికి దిగజారింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. క్రికెట్ అభివృద్ధి కోసం బీసీసీఐ నుంచి వచ్చి పడుతున్న కోట్ల రూపాయలతో జల్సా చేయడం, డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడం, క్రికెట్కు అన్నీ చేస్తున్నామన్న బిల్డప్ ఇచ్చి సొమ్మును నొక్కేయడమే టార్గెట్. హెచ్సిఏ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు హైదరాబాద్ కరప్షన్ అసోసియేషన్గా మారింది. ఆట కంటే అవినీతి ఆరోపణలు, అంతర్గత కుమ్ములాటలే ఎక్కువ. క్రికెటర్లను తయారు చేయడం కాదు కదా, ఉన్న క్రికెటర్లను కూడా కాపాడుకోలేని దుస్థితిలో ఉంది హెచ్సిఏ. అధ్యక్షుడు ఎవరన్నది ముఖ్యం కాదు, అడ్డగోలుగా దోచుకున్నామా లేదా అనేదే హెచ్సిఏ ఆల్ టైమ్ కాన్సెప్ట్. పేరుకే క్రికెట్ అసోసియేషన్. ఏనాడు క్రికెట్ అభివృద్ధికి పాటుపడింది లేదు, రూపాయి ఖర్చు చేసింది లేదు. పైగా క్రికెట్ పేరుతో లక్షల రూపాయలు దోచుకోవడం, అది చేస్తా ఇది చేస్తా అంటూ రాజకీయ నాయకుల్ని మించిన హామీలతో అధ్యక్షులు మారుతున్నా హెచ్సిఏ తీరు మాత్రం మారడం లేదు. అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలు, పైగా పైసా వసూలు కార్యక్రమాలు. క్రికెటర్ కావాలని, టీమిండియాకు ఎంపికవ్వాలని కలలు కంటూ ఆ దిశగా అహర్నిశలు కష్టపడుతున్న యువకులు ఎందరో ఉన్నారు. రంజీ ప్లేయర్ అయినా అవ్వాలని, బీసీసీఐ లీగ్స్, కనీసం డివిజన్ లీగ్స్కైనా ఆడాలని శ్రమిస్తున్నారు. కానీ వీళ్ల క్రికెట్ జీవితానికి చరమగీతం పాడుతోంది హెచ్సిఏ. వాళ్ల ఆశలను అడియాసలు చేస్తోంది. కష్టపడి శ్రమించిన వాళ్లను కాదని కాసులు వెదజల్లే వాళ్లనే క్రికెటర్లుగా మారుస్తోంది. లీగ్కో రేటు పెడుతూ లక్షల రూపాయలు దండుకుంటోంది. క్రికెట్ ఓనమాలు తెలియని వారిని సైతం రంజీ ప్లేయర్ స్థానానికి తీసుకువెళుతోంది హెచ్సిఏ. 2019-2020 రంజీ సీజన్ డివిజన్ లీగ్లో ఆడాలంటే 25,000 నుంచి 50,000 రూపాయలు. బీసీసీఐ టోర్నమెంట్లలో బరిలోకి దిగేందుకు 10 నుంచి 20 లక్షలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. హెచ్సిఏ కొత్తగా క్రికెటర్లను ఎలాగో తయారు చేయలేదు, చేయదు కూడా. కనీసం ఉన్న క్రికెటర్లను కూడా కాపాడుకోలేకపోతోంది. హెచ్సిఏ తీరుతో విసుగెత్తి
అంబటి రాయుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి మూవ్ అయ్యాడు. మరో ప్లేయర్ భావనాక సందీప్ గోవా క్రికెట్ అసోసియేషన్కి వెళ్ళాడు. మహమ్మద్ సిరాజ్ను సైతం పట్టించుకోలేదు హెచ్సిఏ. డౌన్ టు ఎర్త్ ప్లేయర్, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ లాంటి గొప్ప ఆటగాడు ప్రెసిడెంట్గా ఉన్న హెచ్సిఏ తీరు మారలేదు. ఆయన కూడా అవినీతి ఆరోపణలు మీదేసుకుని వెళ్లిపోయాడు. ఇప్పుడిక విద్యుత్ నిలిపివేయడాలు, బ్లాక్ మార్కెట్ దందాతో పెనవేసుకుపోయింది. హెచ్సిఏ తీరు మారేదెన్నడు? మ్యాచ్లను సక్రమంగా నిర్వహించేదెన్నడు? నిధులను సద్వినియోగం చేసుకునేదెప్పుడు? అవినీతిని అరికట్టి మట్టిలో మాణిక్యాల్లాంటి ఆటగాళ్లను జాతీయ జట్టుకు అందించేదెన్నడో?